మేం పెట్టే ప్రతి వీడియోస్ ఎప్పటిలాగా మీ వరకు రావాలంటే వీడియో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. జీ తెలుగులో రాత్రి 8:30 స్లాట్లో ప్రసారమవుతూ ప్రేక్షకులని ఆద్యంతం చక్కటి టీఆర్పీతో ఆకట్టుకుంటున్న సీరియల్ త్రినయని. ఈ సీరియల్లో ఒక ప్రముఖ నటి రీఎంట్రీ ఇచ్చారు. ఆ నటి ఎవరు, ఇంతకీ ఏ క్యారెక్టర్లో ఆ నటి రీఎంట్రీ ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. జీ తెలుగులో టాప్ సీరియల్స్ లో ఒకటిగా దూసుకెళ్తోంది త్రినయని. త్రినయని సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ప్రైమ్ స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో అషిక పడుకొనే చందుగౌడ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో ఒక ప్రముఖ నటి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్లో విశాల్ తల్లి క్యారెక్టర్లో నిహారిక నటిస్తున్నారు. నిహారిక గతంలో రాబోయే చందమామ, కళ్యాణి, అమ్మ కోసం, అర్ధాంగి, గీతాంజలి ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. త్రినయని సీరియల్లో నిహారిక క్యారెక్టర్ పేరు గాయత్రి దేవి. ప్రస్తుతం ఆ క్యారెక్టర్ లో నిహారిక రీఎంట్రీ చోటు చేసుకుంది. గాయత్రి దేవి రాకతో త్రినయని సీరియల్లో ఎలాంటి ఊహించని మలుపులు ఉండబోతున్నాయో చూడాలి. ప్రస్తుతం చక్కటి టీఆర్పీతో త్రినయని 1200 ఎపిసోడ్ల వైపు దూసుకెళ్తోంది. త్రినయని సీరియల్లో గాయత్రీదేవి క్యారెక్టర్లో నిహారిక రీఎంట్రీ మీకెలా అనిపిస్తోంది? త్రినయని సీరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుందా, లేదా ఇంకా కొంతకాలం కొనసాగిస్తే బాగుంటుందా? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ధన్యవాదాలు.